హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెసిడెన్స్ రెజో ఫెస్ట్ 2025 ఈవెంట్ రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మాజీ సీజేఐ ఎన్వి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో రెసిడెన్స్ 16 కొత్త క్యాంపస్ల ప్రారంభాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 35 క్యాంపస్లకు చెందిన 7,000 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్ క్యాంపస్ పోటీల్లో విజేతలై ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీతం, నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా ఈ వేడుక వైభవంగా జరిగింది. We have SYG కూడా అంతే బాగుండు. ఓజీ అంత బాగుంది, SYG అంత బాగుంది. డెఫినెట్లీ నాకు పెళ్లి వస్తున్నాడు. ప్రతి మామూలు అసలు ఇస్తాడు, అసలు ఎక్కాస్తాడు. డెఫినెట్లీ మీ అందరూ ప్రేమ బాగా కృతజ్ఞతలు నేను కోరుకుంటున్నాను. బాగా రుచిగా ఇక్కడ దాకా వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ హోప్. పసి హృదయాలు లాంటి మీరంతా కూడా మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశం అరవిల్లు విరిస్తే అవన్నీ మీకోసం అనుకునేటటువంటి జీవితం గడుపుతున్నటువంటి మీ అందరికీ కూడా ఇవాళ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యువతరానికి నేను ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే, మీకు నాకు దాదాపు 50 సంవత్సరాల అంతర్యం ఉంది. అంటే దాదాపు 2 జనరేషన్స్ తేడా ఉంది. అయినప్పటికీ కూడా మీ అంత సాంకేతికంగా నైపుణ్యం లేకపోయినా కూడా నాకున్నటువంటి జీవిత అనుభవాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే ఫండమెంటల్స్ అనేటటువంటి కనుక మీరు నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు జీవితంలో మరి పయనిస్తారు, అభివృద్ధి చెందుతారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొకరితో ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. ప్రతి వ్యక్తి కూడా వాడి వ్యక్తిత్వం, వాడి యొక్క మేధస్సు, వాడి యొక్క తెలివితేటలు వేరే వ్యక్తితోటి సరిగ్గా ఉండవు. కష్టపడితే మనం విజయం సాధించవచ్చు అనేటటువంటి ఒక సూత్రంతో మరి నేను వాళ్ళ న్యాయవాది అయి, తర్వాత జడ్జి అయి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాను. అది నిజంగానే నేను పడినటువంటి కష్టానికి, నేను పడినటువంటి శ్రమకి కూడా గుర్తింపుగానే నేను భావిస్తాను. మరి మీరు కూడా ఒక గమ్యం, ఒక ఆలోచన అనేటటువంటిది పెట్టుకొని మీరు మీ తల్లిదండ్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ చాలా ఒత్తిడిలో ఉంటారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. నేను డాక్టర్ అవుతానా, ఇంజనీర్ అవుతానా, సైంటిస్ట్ అవుతానా అని చెప్పేసి. రెసిడెన్స్ కాలేజెస్ మరియు రెసిడెన్స్ స్కూల్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా రెజో ఫెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చేసిన 5th ఎడిషన్ ఈ రెజో ఫెస్ట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మా దగ్గర ఉన్నటువంటి అన్ని క్యాంపస్ల విద్యార్థులు స్పోర్ట్స్లో, కల్చరల్స్లో, రకరకాల కాంపిటీషన్స్ పెట్టాం. ఆ కాంపిటీషన్లో విన్నటువంటి విద్యార్థులకి గ్రాండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటువంటి అవకాశంతో పాటు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వడం అనేది ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం. గత 5 సంవత్సరాలు చేస్తాం 5th ఎడిషన్. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఈ ప్రోగ్రామ్ జరగడం వేరియస్ రంగాల్లో అచీవ్ చేసినటువంటి ప్రముఖులు ఇవాళ ఎన్వి రమణ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, విజ్ఞాన్ దత్తయ్య గారు ఇలాంటి ప్రముఖులు వచ్చి మా పిల్లలతో మాట్లాడటం, వాళ్ళని ఆశీర్వదించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది.